హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇంతవరకు అండమాన్ వెళ్ళి మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఎవరైతే తెలుగు వీడియోస్ పెట్టారో, అందులో ఎవ్వరు చూపించని ఒక అడ్వెంచరస్ జర్నీ మీకు చూపించబోతున్నాను. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని గనక మీరు చూసినట్లయితే అందరూ మాక్సిమం డే టైమ్ జర్నీని మీకు చూపించారు. పోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్‌కి. కానీ ఈవినింగ్ పూట సూర్యుడు కిందకి దిగే టైంలో ఈ ఐలాండ్స్ మధ్యలో నుంచి సముద్రంలో జర్నీ చేస్తే ఎంత అందంగా ఉంటుందో, అండ్ నైట్ టైమ్ సముద్రంలో ఎంత భయంకరంగా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఈ జర్నీ మాత్రం జనరల్‌గా టూర్ ప్యాకేజ్‌తో వెళ్ళే వాళ్ళకైతే చూడటం కష్టం అన్నమాట. ఎవరైతే ఇండివిడ్యువల్‌గా బుక్ చేసుకొని వెళ్తుంటారో వాళ్ళకి ఇది చూసే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే టూర్ ప్యాకేజ్ వాళ్ళు మాక్సిమం ప్రైవేట్ ఫెర్రీస్ బుక్ చేస్తుంటారు. కానీ ప్రైవేట్ ఫెర్రీస్ అండమాన్‌లో మీకు పోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్ వెళ్ళేటప్పుడు లాస్ట్ ఫెర్రీ మీకు 2 పీఎంకే ఉంటుంది. మీరు ఏ ప్రైవేట్ ఫెర్రీ తీసుకున్నా కూడా. నాకు ఈ అడ్వెంచరస్ జర్నీ చేసే అవకాశం ఎలా దొరికిందంటే, నేను చేసిన ఒక చిన్న పొరపాటే నాకు ఈ జర్నీ చేసే అవకాశం కలిగేలా చేసింది. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు గూడా మన మంచికే జరుగుతాయి. సో, ఈ సోదంతా పక్కన పెడితే అసల ఈ ఫెర్రీని ఎలా బుక్ చేసుకోవాలి? ఏ టైంకి బుక్ చేసుకుంటే మనకి ఈ అడ్వెంచరస్ రైడ్ దొరుకుతుందో మీకు ముందు ముందు చెప్తాను. కానీ దానికంటే ముందు మీకు ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయకుండా ఆ నేచురల్ బ్యూటీని మీకు చూపించడం కోసం మీకు ఎలా అయితే వీడియో తీశానో ఆ రా ఫుటేజ్‌ని ఎగ్జాక్ట్‌గా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ బ్రైట్‌నెస్ పెంచుకొని ఆ జర్నీ చూడటానికి రెడీ అవ్వండి. మీకు మొబైల్‌లో చూస్తుంటే ఎలా ఉందో గానీ, నాకు మాత్రం ఫస్ట్ టైమ్ ఇలా సముద్రం మీద జర్నీ చేయటం. ఇలా ఐలాండ్స్ మధ్యలో అండ్ ఆ సూర్యుడి కలరు ఈ వాటర్ మీద పడి అవి రెడ్‌గా నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ పూట ఇది ఎంత అందంగా ఉందో మొత్తం చీకటి పడిన తర్వాత అంతే భయంకరంగా ఉంటుంది. అది మీకు ముందు చూపిస్తాను. అసలు నాకు ఈ ఫెర్రీ టైమింగ్స్ గురించి, ఈ జర్నీ గురించి ఎలా తెలిసిందంటే అది పూర్తిగా లక్ అనే చెప్పాలి. మీకు ముందు చెప్పాను గదా! ఒక చిన్న పొరపాటు చేశానని. అదేంటంటే నేను ఈ ట్రిప్‌కి వస్తానా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, ఈ ఫెర్రీ టికెట్స్ మనం తర్వాత వెళ్ళబోయే ముందు బుక్ చేసుకుందాంలే అనుకున్నాను. ఎందుకంటే నేను ఇట్లాంటి కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయినప్పుడు మనకి ఫెర్రీస్ ఎక్కువగా దొరుకుతాయని ఎవరో చెప్పారు. సో, అది బ్లైండ్‌గా మైండ్‌లో పెట్టుకొని నేను ఫెర్రీస్ తర్వాత బుక్ చేసుకుందాంలే అనుకున్నాను. కానీ ఒక జర్నీకి ఒక 3, 4 డేస్ ముందు నేను ఫెర్రీస్ గురించి వెతికినప్పుడు నాకు తెలిసిందేంటంటే, మీకు ప్రైవేట్ ఫెర్రీస్ మధ్యాహ్నం 2 తర్వాత మనకి దొరకవు. అన్‌ఫార్చునేట్‌లీ మా ఫ్లైట్ పోర్ట్ బ్లెయిర్‌లో ల్యాండ్ అయ్యే టైం వచ్చేసి 1:15. అక్కడ లాస్ట్ ప్రైవేట్ ఫెర్రీ వచ్చేసి స్మార్ట్ క్రూజ్ గానీ, లేకపోతే నాటికా గానీ మీకు దొరికేది లాస్ట్‌ది వచ్చేసి 2 పీఎంకనమాట. అండ్ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఫెర్రీ ఎవరైనా సరే ఒక 1 అవర్ ముందు డిపార్చర్ ముందు మిమ్మల్ని రిపోర్ట్ చేయమంటారు. అందుకనే మాకు ఈ గవర్నమెంట్ ఫెర్రీ తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ అదే మాకు బాగా కలిసొచ్చిందనుకోవాలి. ఎందుకంటే లైఫ్‌లో ఎప్పుడో గాని ఈ ఛాన్స్ రాదు. మేబీ వన్స్ వయసయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చినా గూడా మనం ఇలాంటి అడ్వెంచర్ అయితే మనం చేయలేము. ఆబ్వియస్‌గా ప్రైవేట్ ఫెర్రీస్‌తోనే వెళ్ళాలి. అది కూడా 2 పీఎంకే మనం వెళ్ళాలి. అప్పుడు ఈ ఈవినింగ్ వ్యూని ఖచ్చితంగా మిస్ అవుతాం. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి వ్యూని ఎంజాయ్ చేయాలంటే మాత్రం గవర్నమెంట్ ఫెర్రీ, అది కూడా మీకు 5:00కి పోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్ వెళ్ళే ఫెర్రీ అయితే మాత్రమే మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయగలరు. ప్రైవేట్ ఫెర్రీస్‌లో జర్నీ దీనంత మజా అయితే ఉండదు. మీకు అది కూడా చూపిస్తాను రాబోయే వీడియోస్‌లో. సో, నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.
ప్రైవేట్ ఫెర్రీలో మీకు ఫెర్రీ లోపల మాత్రమే తిరగడానికి మీకు ఎలో ఉంటుంది. ఆ రెస్ట్ రూమ్స్‌కి అండ్ మీరు కూర్చున్న పొజిషన్‌లో అక్కడే మాత్రమే ఎలో అవుతుంది. మీరు జస్ట్ ఆ విండోస్ నుంచి బయటకు చూసి ఎంజాయ్ చేయటమే. ఇలా డెక్ మీదకి వచ్చి ఇలా వ్యూని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు ఒక్కసారైనా సరే లైఫ్‌లో ఇది గవర్నమెంట్ ఫెర్రీని ట్రై చేయండి. జస్ట్ ఈ వ్యూని ఎంజాయ్ చేయడం అనే కాదు, పోర్ట్ బ్లెయిర్ నుంచి హ్యావ్లాక్‌కి ఈవినింగ్ టైం వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇది గవర్నమెంట్ ఫెర్రీ అయినా కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 2 క్లాసెస్ ఉంటాయి. మేము చైర్ అనేది బుక్ చేసుకున్నాము. అది ఇందులో హైయెస్ట్ అనమాట. ఇక్కడ ఐలాండ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. 150 రూపీస్ అండ్ 80 రూపీస్ ఉంటాయి. కానీ మనం ఈ ఐలాండ్లో స్టే చేసే వాళ్ళం కాదు కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ప్రైసే ఉంటుంది. బట్ ప్రైవేట్ ఫెర్రీతో పోల్చుకుంటే దాంట్లో మీకు హాఫ్ ప్రైసే ఉంటుంది. మీకు ఈ టికెట్ ఏ సైట్లో బుక్ చేసుకోవాలి అండ్ ఆ సీట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు వీడియో చివరిలో చూపిస్తాను. మీకు ఇప్పుడు చూడటానికి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో కదా, కాసేపట్లో చూడండి మీకు నైట్ టైం ఇది ఎంత భయంకరంగా కనపడుతుందో. మీరు కనుక క్లియర్గా గమనిస్తే కనుచూపు మేరలో మీకు ఒక్క లైట్ కూడా కనపడదు. అలాగే ఈరోజు చంద్రుడు కూడా లేడు కాబట్టి ఇంకా భయంకరంగా కనపడుతుంది ఈ సముద్రం. మీరు అనుకోవచ్చు చిన్నపిల్లతో ఇలాంటి తొక్కుల అడ్వెంచర్లు అవసరమా అని. మేమన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే మేము ఈ జర్నీ చేస్తున్నాం. అండ్ మీరు ఇప్పుడైతే ఏదైతే డెక్ చూస్తున్నారో మనం ఈ డెక్ మీద నుంచి మనం ఈ ఫెరీ నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. దిగేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. సో లోపల ఉన్న వాళ్ళంతా ఆబ్వియస్గా ఈ వే నుంచే వాళ్ళు బయటికి వెళ్ళాలి ఫెరీ దిగేటప్పుడు. నాకైతే ఈ డెక్ని, ఈ డార్క్నెస్ని, ఆ రోజు మూన్ లేకపోవటాన్ని అన్ని గమనిస్తే నాకు టైటానిక్ సినిమా గుర్తొచ్చింది. మీరు కూడా కాసేపు ఈ డార్క్నెస్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇక మనం ఫెరీ నుంచి దిగే టైం దగ్గరకు వచ్చేసింది. అందుకనే డెక్ పైన కూడా వీరు కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆన్ చేశారు. మనం ఈ ఫెర్రీస్ని ఎక్కే అండ్ దిగే పాయింట్ని ఏమంటారంటే జెట్టి అంటారు. సో ఆ జెట్టి దగ్గరికి వచ్చేంత వరకు మీకు లైట్స్ అనేవి కనపడవు అనమాట. ఈ జెట్టి పాయింట్స్ నైట్ టైం మీకు అంతగా అనిపించకపోవచ్చు కానీ డే టైం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోస్లో అది చూపిస్తాను. మీరు గవర్నమెంట్ ఫెర్రీ బుక్ చేసుకోవడానికి సైట్ నేమ్ వచ్చేసి dss.andaman.gov.in. మీకు స్క్రీన్ షాట్లో కనపడుతుంది కదా, ఆ సైట్లోకి మీరు వెళ్ళండి. ఈ సైట్ గురించి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం మూవీ టికెట్ బుక్ చేసుకున్నంత ఈజీగా ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు న్యూగా లాగిన్ అవుతున్నారు కాబట్టి కింద మీకు న్యూ యూజర్ సైన్అప్ బటన్ కనపడుతుంది కదా, మీరు సైన్అప్ బటన్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు ఫస్ట్ సైన్అప్ అవ్వండి. ఆ తర్వాత బస్ టికెట్ బుక్ చేసుకున్నంత ఈజీగా మీరు ఈ టికెట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు.
మీకు ఏసీ అండ్ ప్రైవసీ కావాలనుకుంటే చైర్‌ని చూజ్ చేసుకోండి. బట్ ఆ చైర్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి బయట ఏమీ కనపడదు. మీరు వ్యూని చూడాలంటే బయటకొచ్చి చూడాలి. ఇదైతే మనకి కొంచెం ప్రైవసీ ఉంటుంది. సీటింగ్ బావుంటుంది. బట్ మీకు బయట వ్యూ ఏం కనపడదనమాట. అండ్ గవర్నమెంట్ ఫెర్రీస్‌లో మన లగేజ్ మనతో పాటే క్యారీ చేయాలి. అండ్ ఈ చైర్ క్లాస్‌లో సీట్స్ తక్కువ ఉంటాయి. సో మీరు బుక్ చేసుకోవాలంటే కొంచెం ముందుగానే బుక్ చేసుకోండి. ఇక తర్వాత క్లాస్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట. ఇవి వాటంతా కంఫర్ట్‌గా అయితే ఉండవు. ఎక్కువ సీట్లు ఉంటాయి. ఎక్కువగా లోకల్స్ ఈ క్లాస్‌లో ట్రావెల్ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో మీకు ఇంకా డీటెయిల్స్ ఎక్కువ ఇస్తాను. ఆల్రెడీ మీకు అండమాన్ డేస్ అని ఒక మ్యూజికల్ గ్లిమ్స్ వీడియో యాడ్ చేశాను. దాంట్లో మీకు చూడండి కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ పెట్టాను. ఇక ఇప్పటికైతే ఇదే మన కంటెంట్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.